అందరికీ నమస్కారం. ఎల్ఎల్టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రైల్వే కోడూరు పెద్దూరు సమీపంలో గుండాల కోనలో కర్కాటక రూపంలో వెలిసి ఉన్న శివయ్య ఆలయాన్ని సందర్శించడం జరిగింది. 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గుండాల కోనలో వెలిసి ఉన్న కర్కాటక రూపంలో ఉన్న శివయ్యని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు పోటెత్తుతున్నారు. ఈ గుండాల కోనకు వెళ్లే భక్తులు సగం పైగా నెల్లూరు వాసులు కావడంతో రాపూర్ నుంచి చిట్వేలు వెళ్లేదారిలో ఎంతో అందంగా కనిపించే అడవిలో తమ ప్రయాణం చేస్తూ దారి మధ్యలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం గుండాల కోనలో వెలిసి ఉన్న కర్కాటక రూపంలో ఉన్న శివయ్యని దర్శించుకుంటారు. ఈ 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయానికి ఇంతకు మునుపు నరక మార్గాన 9 కిలోమీటర్లు శంభు శంకర అంటూ భక్తులు వెళ్ళేవారు. ప్రతి ఏడాదికి ఆలయానికి వచ్చే భక్తులు పెరగడంతో ఈ ఏడాది ప్రభుత్వం తాత్కాలిక రోడ్డు వేసి ప్రత్యేక బస్సును కూడా ఏర్పాటు చేసి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం ఎంతో ఆనందంగా ఉంటుందన్న భక్తులు, ఎంతో ఆనందంగా ఉందంటున్న భక్తులు. శివరాత్రి వేళ జాగరణ చేసేవారందరికీ అనేకమైన సాంస్కృతిక కళలతో సన్నాయి మేళ తాళాలతో కచేరీలు చేయడం జరుగుతుంది. ఎంతో అరుదుగా కనిపించే కీలుగుర్రాలు తప్పెట్లతో ఆ ప్రాంతం మొత్తం శివనామ స్మరణతో మారుమోగింది. ఈ క్రమంలో చిత్రపటం చుట్టూ తిరుగుతూ శంభో శంకర 3 చుట్లు తిరిగితే ఏ ఇబ్బందులు ఉన్నా గాలిలో సోకినా వెంటనే తొలగిపోతాయి అనే నమ్మకంతో చుట్టూ తిరగడం వింత విశేషం. ఇదే క్రమంలో 12 శివలింగాల మధ్య దంపతులు పంచామృత అభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించడం దీనికి ఎంతో అండగా ఉంటున్నా అందరినీ శివయ్య కృపా కటాక్షాలు దక్కుతాయని నమ్ముతారు. అంతేకాకుండా దట్టమైన శేషాచలం అడవుల మధ్యలో ఉన్న శివయ్య ఆలయం 500 సంవత్సరాలకి పైగా భక్తులు వెళ్తున్నా ఇంతవరకు ఎటువంటి జంతువులు ఎవరికీ కనిపించలేదని, ఎటువంటి ఇబ్బంది కలగలేదని స్థానికులు తెలపడం జరిగింది. కరెంటు సౌకర్యం లేకున్నా చీకట్లోనే నిద్ర చేయడం ఇక్కడ ఆనవాయితీ. ఈ కర్కటకుని రూపంలో ఉన్న శివయ్య ఆలయానికి వెళ్ళి భక్తులు లేకపోయినా అనారోగ్యం కారణంతో ఉన్న ముడుపులు కట్టి వచ్చేవారి బాధల్ని శివయ్యకి చెప్పుకుంటే నెరవేరుతాయని నమ్మకంతో భక్తులు వేల సంఖ్యలో హాజరు కావడం జరుగుతుంది. కోరికలు నెరవేరిన వారు తర్వాత వచ్చే సంవత్సరం శివయ్య మొక్కు తీర్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఈ కర్కటక రూపంలో ఉన్న శివయ్య ఆలయాన్ని దర్శించుకొని ఆలయ అభివృద్ధి కోసం తమ వంతు ఏది సమర్పించుకున్నా సంతోషమేనంటున్న ఆలయ కమిటీ సభ్యులు. ఓం నమః శివాయ. బాగా తీరగాల అయ్యా చూడు తీరగాల
ఇక్కడ రైల్వేలో కోడికి వచ్చున్నాం మనం. ఏ ఊరికే మనం వచ్చిండే రైల్వేలు కోడరు చెట్లు ఉన్నాయి. మన బాటలు ఏమంటారో బొప్పాయి చెట్లు అంటారు. దాంట్లో దిష్టి బొమ్మ. నువ్వు ఏది దిష్టి బొమ్మ? కరెంట్ బొమ్మ. బట్టలు ఏడుంది ఆడేస్తుంది. ఏడా బట్టలు ఏడుంది ఆడేస్తుంది. ఏది ఏడేళ్ళకి చూసిద్ది స్విచ్ ఆడ పెట్టుండ అది లైట్. అలాగే ఆడుతుంది. అంటే ఏడ వచ్చితే ఆడేగుతుంది. నాడు దర్శనం తెలుస్తుందిరా మా అమ్మాయ. పైరు తక్కువ వస్తుంది. జిప్సం కొడితే వస్తుంది. జిప్సం కొడితే వస్తుంది. ఇంకా కొట్టాలా? గులుకులు కొట్టాలనా? గులుకులు నీకు గురుకులు కొట్టు పైరు పడుతుంది. అంటే ఇలా వేసుకుంటాడు గుట్లా. నువ్వు ఫారెస్ట్ రేంజర్వా? ఏది నువ్వు రేంజర్వి? ఇట్లే ఉంటాడు బట్టలు వేసుకొని రేంజర్. అంటే వీళ్ళు వచ్చి నీ కింద మనుషులు. వీళ్ళు ఎవరు? వీళ్ళు ఈ గన్ మ్యాన్లు నీ కింద. మమ్మల్ని అడగరా? మళ్ళీ అడుగు. మళ్ళీ అడుగు. ఈ పేర్లు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా. మా అమ్మ మా నాన్న పెట్టి కొత్త పేర్లు పెడతా. ఏం పేరు? నీ పేరు ఊదు. అంటే అంత ఊదుకోండి. అయ్యి నా పేరు కుర్ర. నా పేరు పాండ్ర. అంత ఊదుకోండి మా మొక్కల. ఊదుకోలేదు మరేంది? ఏంది ఏదో అథోరంగా మనం మొహం చూడొస్తుందో. కొండల బొమ్మ కాకుండా నీ అలా కొండల కోసినట్టున్నానంట. ఒంటిగా కొండల్లో పోతే ఆడవాళ్ళని ఎత్తుకుని వెళ్తుందంట చూడు కోతే. అదిరా నువ్వా? అమ్మల్ని అడుగుతున్నావా? నీళ్ళని బాయ్ దుగ్గులో చచ్చిపోవు. మా ఊళ్ళో మగవాళ్ళు లేరు. సార్ ఉన్నారు. సార్ వరుసగా కూర్చున్నారు. పెళ్లి చేసుకుంటే మా నాయన మా అమ్మ కూడా చెప్పా. కష్టాల్లో పడిపోయి 2-3 సంవత్సరాలు
పోయా నేను పెళ్లి చేస్తాం యాన్ చేయాలా యాన్ చేసుకోమంటావు నన్ను పెళ్లి చేసిన తర్వాత నువ్వు బైపాస్ లో పోయి లారీ లాపు ఏంది నువ్వు లాస్ట్ అమ్మాయి తర్వాత అమ్మాయి ఏందో లారీ లాపమంటావు పోవాలి కదా మరేందే పోవాలి కదా కాదు మా అమ్మ మా నాయన పెళ్లి చేస్తున్నాను ఆ లాస్ట్ అమ్మాయికి ఆమె చేయలే నాకు 20 మంది వస్తా పోతా ఉన్నారు ఉదయం వచ్చి ఇద్దరు మధ్యాహ్నం వచ్చి ముగ్గురు సాయంత్రం వచ్చి ఇక్కడ కూడా సార్లు వరుసగా కూర్చోన్నారు దాన్ని ఖాళీగా ఉన్నా కాబట్టి అడి చేయమంటా నన్ను రాయుడు దూరపడితే మనిషి రాయుడులో చెయ్య నేను ఊరి ఇష్టపడలేదా నారద బాగా చేసుకుంటాను అప్పుడు అదేంటి ఏంది అట్టంటే అట్ట ఏంది అది అబ్బాయా నువ్వే కదా చెప్పింది అన్నావు కదా ఏంది అది ఏమో నాకు తెలియదు అంటారు సార్లు అంటారు కార్ల కడగ పోయి చూపిస్తారు కార్ల కడగ అప్పుడు నువ్వు దగ్గుపడతా ఉండవు అప్పుడు నేను తరుముకోరు చుట్టుకునేస్తారు సరే కానీ ముందుకు ఆడుతున్నా ఉన్నారు కొండలో ముందుకు ఆడుతుంది ముందంటే ఇంకో ఆ కొండ మీద బాంబు పెట్టుండా ఏ కొండ మీద ఆ కొండ మీద బాంబు పెట్టుండా ఈ పక్క ఈ కొండ మీద బాంబు పెట్టుండా ఈ పక్క బాంబు పెట్టుండా ఎందుకోను వీడు గోస పిచ్చాడు వస్తాడు డబ్బాలు వేసుకుని ఊడు వచ్చిన తర్వాత కొండ మీద పెట్టా సీసీ కెమెరా ఏడు పెట్టేస్తుండే పడిపోతుంది ఊరి నాకు సీసీ కెమెరా ఆడి పెట్టినావు పెట్టేస్తుండాలి నీకు చెప్పదు చెప్తే కేసు బాగా తగ్గిపోతే కేసు నీకు ఊరి నాకు ఊపిరాడేది నేను ప్రాణం పోయేది నీకు నువ్వు అడిగి అట్టు తీసుకుపోయి మనిషి ఆ చల్లకి ఒక రవ్వ కుమ్మరి పురుగు ఆడుతుంది మనిషి వాళ్ళ అమ్మ చిన్నప్పుడు వసపోయిలా ఏం పోసిందా లేకపోతే అది చాచి పోసింది నేను స్కూల్ పిలపండి నేను అన్ని పాస్ అయినావా ఎంత చదివినవా చదువు సన్న వచ్చాడండి
చదివినా పెద్ద పెద్ద ఊదేసిన చదివితే గుంజాకి ఎత్తుకొని తమ్మ గింజ ఎత్తుకొని ఊదేసిన అప్పుడు పెరుక్కున్న పుట్ట పెరుక్కొని మా ఆడవాళ్ళ దగ్గర పూర్చేసిన పూర్చేసిన అక్కడ పుట్టడా గుంట నువ్వు హలో సుడుదులకి వెళ్తుంది అయ్యో కుక్కలు కాదు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చా గంగమ్మ ఏం పడమంది మహాతల్లి మాట రూపుత్ర మస్తానా రూపుత్ర తీట వస్తే నేను బీరుకోను అమ్మాయి చూడు కొండ తిరిగి లాస్ట్ కొండ తిరిగి ఇలా కొండ లాస్ట్ ఎట్టొచ్చినా మనం ఎట్టొచ్చినావా అప్పుడు నాగరాజయ్య ఎటు తిరిగినప్పుడు ఈ పక్క లో తక్కువ కింద ఏడు కనబడ్డామా నిద్రపోతాం ఒకటి ఊరా మన పడిందా మన పడ చూడు అక్కడ గోళ్ళకి మా ఇంటికి 3 ఎనుగులు చనిపోయిన ఎప్పుడైతే నువ్వు సంసారం చేస్తావు గోళ్ళకి వెళ్తావు అన్నం అంతా గోళ్ళకి వెళ్తాం సిగ్గాసిపోతే సినిమా యాగంలో దోచుకున్నాను నన్ను చూసి డబ్బులు కుడుచుకున్నాను కదా నేను ఎడల బండల్లో కనబడుతున్నాను ఎవరు సార్ పాపలు ఎవరు
మా చిన్న అమ్మాయి మా పెద్ద అమ్మాయి చిన్న పాప మా పాప చిన్న పాప ఢిల్లీలో అమెరికా చదువుతుందా ఢిల్లీలో చదువుతుందా ఢిల్లీలో చదివింది ఒక పాస్ అయింది ఎంత 5 పాస్ అయింది ఏం పాస్ చెల్లో పాస్ చాలా కూడా పట్టేస్తుంది పాస్ కాదు 5 ఆట చదివింది నాకు కూడా 40 బైకులు ఉన్నాయి ఇల్లు ఉన్నాయా 40 బైకులు ఉన్నాయి 40 బైకులు ఉన్నాయా చుట్టూ మిరపకాయలు ఎర్రగడ్డలు తినేస్తుంటాయి 40 బైకులు ఉన్నాయా మా ఇంటి చుట్టూ ఎర్రగడ్డలు నిమ్మకాయ మిరపకాయలు తెల్లగడ్డలు ఎర్రగడ్డలు తినేస్తుంటాయి బైకుల మీద ఎక్కదామంటే సామానం తినేస్తాను బైకులు నేను డబ్బు తెచ్చి పెట్టడం మా ఏడో కూరగాయలు తీసుకొచ్చేవన్నిటికీ పేరు పెద్ద నువ్వు ఎరగంట అనంగట్లో ఉండి బైకులు నా కొంపు ముచ్చేస్తాను నిన్ను దేవుడు చూస్తున్నాడు తీసుకుపోయాడు అమ్మాయిని నువ్వు అందులో తీసుకుపోయి నువ్వు ఉన్నారు కోన చూపిస్తావు కదా ఉన్నారు కోన చూపిస్తాను ఆ అమ్మాయి ముందు పసిపిల్ల ఆ అమ్మాయికి ఏం తెలవదు అదే తెలుస్తున్నావు నాకు కూడా తెలుస్తుంది ఈ అమ్మాయి పసిపిల్ల ఇంతకి ఏమీ తెలియదు 3 తీసుకుంటాడు 24 గంటల ముందు కాడుస్తున్నావు సార్ ఆ అమ్మాయికి ఏం తెలీదు ఆ అమ్మాయికి ఎంత 2 సంవత్సరాలు అడుగు నీకు 2 సంవత్సరాలు నన్ను అడుగు చెప్తా ఆ అమ్మాయిని 2 సంవత్సరాలు మర్చిపోయినా ఆ అమ్మాయికి 2 సంవత్సరాల 7 సంవత్సరాలు ఈ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు సార్ 8 సంవత్సరాలు అదే ఎదగల 2 సంవత్సరాలు 3వ సంవత్సరం పెడతా ఉంది 3వ సంవత్సరం మహాతల్లి కుక్క ఎత్తుకోని రాబోయే సంవత్సరం గాని 20 సంవత్సరాలకు ముందు గాని 40 సంవత్సరాలకు వెనక్కి గాని మీ అమ్మాయికి గాని మ్యారేజ్ చేయాలని నీ మనసులో గాని ఉండదా అని ఉండదు మళ్ళీ లేదనిపిస్తుంది మన ఇంటికాడ మూలగుతుంది కానీ ఉండదు మూలగుతుంది ఏం మూలగుతుంది ఇద్దరు లక్ష్మి మూలగుతుంది ఏడబట్టినా డబ్బే ఈ పక్క చూస్తే వీలుగా కోట్లు లాగేసి మా పాలు కాసేస్తున్నారు పాలు కాసి ఈ శైలి ఇటు త్వరగాడరా ఇటు త్వరపోయి నెత్తిని పోసేసుకుంది పురుగు అంతా కాలిపోయా చాలా పురుగు మీ ఆడవాళ్ళు అవును సార్ అంత డబ్బు ఉంది కట్టుబడులు మా దేశంలో కట్టుబడులు తక్కువ క్యాష్ తక్కువ క్యాష్ నేను పెట్టేస్తుందా కట్టడం ఇరిగిపోతాయి కట్టడం ఒక రోజు మా ఆడవాళ్ళు గ్యాస్ ఎక్కిపోయా 7 ఇచ్చేసి మంట మా ఇల్లంతా మంట
మూడు బండ్లు వచ్చినాయి. ఏం బండ్లు అయ్యనయ్యా నీళ్ళు బండ్లు. నీళ్ళు పట్టు పైరు బండ్లు వచ్చినాయా నా సాయి తీసి నేను బండ్లు సాయిదా బండ్లు నా సాయిదా నేను బండ్లు సాయిదా బండ్లు నా సాయిదా అంతే. ఈ సంఘం డ్రైవర్లు మా ఆడవాళ్ళు సాయిదా డ్రైవరు మాట్లాడడం ముగిచేసి మా ఆడవాళ్ళు సాయి చూడండి మళ్ళీ మా చిన్న అంతకత్తి కాదు అది చేస్తాడు మందాయ మహు అదే అటు మీ ఆడవాళ్ళ చిన్న అందం కాదు ఇంత రావాలి మందం మహు కొన్న తింటూ కూస్తూ కానీ మనం పళ్ళు తిండుమే పోవడం పడకేసిన వాళ్ళు నిద్రపోవడం ఏ పని రాసుకునే బుక్కులు లేవు పెన్నులు లేవా ఓయమ్మా శనా ఉన్నాయి బుక్కు నీ కాడ ఉంది పెన్న నా కాడ ఉంది కదా వాళ్ళు లేకపోదా రాసేస్తాడు నా పేరు ప్రభాకర, గుండాల కవన ఎక్స్ చైర్మన్. పూర్వం సుమారు 500 సంవత్సరాల చరిత్ర మా పెద్దవాళ్ళ నుంచి కొన్ని నిదర్శనాలు మా ఊర్లో మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఆవులు మెప్పుకుంటా ఉన్నారు. ఆవులు అడవిలో పైన ఇసిపెట్టేసి వాళ్ళు వచ్చి ఇక్కడ గుండం లోతు దూటానికి వచ్చినాడు. పై గుండం, ఆ గుండం వచ్చేసి 16 ఎదుర్లు ఒకటి చెలిగి అండ్లు కట్టి 16 చెవులు వదిలినా కానీ లోతు పోతానే ఉన్నది. అప్పుడు ఇదేందో కానీ అని చెప్పేసి అతను వెళ్ళిపోతే ఈ స్వామి లోతు చూసిన దానికి 16 ఆవులు పెంట అని ఉన్నది. అక్కడ పులి ఆవుల మీద పడి అన్ని పుల్లు కాట్లు ఏర్పడినాయి. అది ఒకటి. మా ఊర్లోనే ఒక ఆయన వచ్చేసి మా పెదనాయన అవుతాడు. ఈ ఎండ్రకాయ గని అనే ఆయన స్వామిని ఎగతాలు చేసి కట్టిపొలు తీసుకొని ఏ కన్నవుతే ఇది ఎండ్రకాయ గని అని పొడిచినాడు. ఆయనకు ఒక పాప పుడితే ప్రెగ్నెంట్ గా ఉన్నది ఆయన భార్య. అప్పుడు పాప పుడితే ఏ కన్ను పుడిచినాడో అదే కన్ను గుడ్డు కన్ను పుట్టడంలోనే. ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ ఉంగటావల రాజశేఖర్ ఆధ్వర్యంలో అతను ఏ తిప్పబడినాడేమో గవర్నమెంట్ దగ్గర శాంక్షన్ చేపించుకోవచ్చి ఈ రోజుకి బస్సులు తిరిగేట్టుగా చేసిన ఘనత రాజశేఖర్ గారి ఒకటి. అన్నిటికీ మొక్కున్న వాళ్ళకు దేవుడు దారి చూపించినాడు. ఎన్నో ఏడాడో తిరిగినాక పిల్లలు కలగని వాళ్ళకి కూడా ఇక్కడ వరపడి మండపంలో వరపడి వాళ్ళు ముడి పెట్టుకుని పోయినాక వచ్చే సంవత్సరం మళ్ళీ పిల్లలు పుట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈ రోజు ఉండే ఎండ్రకాయ కాదు, ఎండ్రకాయలు అంటే ఎన్నో కూడా ఉంటాయి కదా. కానీ అదే ఎండ్రకాయ అదే రూపంలో 500 సంవత్సరాల నుంచి మనకు ఇక్కడ దర్శనం ఇస్తున్నారంటే అదే మాకు గుర్తింపు. అదే తీరులోనే ఇంగాడికి పోకుండా కార్తీక మాసంలో 5 వారాలు వస్తారు. ఇదే మాదిరి జనము కార్తీక మాసంలో కూడా వస్తారు. ఒక ఫస్ట్ వారం తక్కువగా ఉంటారు, 4 వారాలు ఫుల్గా ఉంటారు. ఇదే మాదిరిగా శివరాత్రికి బాగుంటారు. శివరాత్రి 3 రోజులు జరుగుతుంది. శివరాత్రి ముందు రోజు, శివరాత్రి రోజు, రేపు కూడా సుమారు 1000 మంది దాకా ఉంటారు. 8 రోజులు జరుగుతాయి బాగా. మధ్యలో మామూలుగా ప్రతి సోమవారం వచ్చి పూజలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఓపెన్లో గుడి అయితే ఓపెన్లో ఉంటుంది. ప్రతి వారం వచ్చి పూజారి వచ్చేసి ఎస్టీలు పూజారులు వాళ్ళు వచ్చి పూజ చేసుకొని పోతారు. కనీసం ఈ వారం సోమవారం ఏది లేదన్నా కానీ ఒక 30 నుంచి 50 మంది వరకు ప్రతి సోమవారం వస్తూ ఉంటారు భక్తులు. ఇక్కడ ప్రత్యేకతగా ఎస్టీలు మాత్రమే ఇక్కడ పూజారులు.
ఆయన శివయ్య కంటే ఇష్టమైన భక్తులు కూడా వాళ్ళు పూజారులు యానాదోళ్ళు. ఆహారం అంటే మనం తెచ్చినట్టు ఏమన్నా పెడితే తీసుకుంటాడు. మాకు వర్షాకాలం వచ్చింది, ఈరోజు ఈ నెలలో వర్షం లేదని మనం అనుకుంటాం కదా. అప్పుడు ఏ నెలలో ఏ కార్తీలో మనకు వాన ఉన్నదని అప్పుడు పెద్దోళ్ళు పూలు తెచ్చి పెడితే వర్షం కన్నా ఆ కార్తీలో కన్నా ఉన్నదంటే పువ్వు ముంచి గడ్డేసానంటే మనకు వర్షం సంపూర్తిగా వర్షం ఉన్నదని పువ్వు తగ్గకపోతే ఆ నెలలో వాన కూడా ఉండదు. నాకు తెలిసి నాకు 54 సంవత్సరాలు. ఇప్పటికి నాకు తెలిసి నాకు ఒక్కసారి కూడా ఎండిపోయిన రోజులు దాఖలు లేవు. కనీసం దారకైనా కాస్తా ఉంటుంది. అంత 7 సంవత్సరాలు ఊరికి వచ్చినా కానీ 7 ఎండిపోల. సుమారు 6,000 నుంచి 10,000 లోపు వస్తారు. మాకు ఇప్పుడు మెటల్ రోడ్ వేస్తున్నారు. భవిష్యత్తులో మాకు తార్ రోడ్డు వేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. బస్సులు కూడా అలాగే బస్సులు కార్తీక మాసంలోను శివరాత్రి మాకు బస్సులు తిప్పితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. పెద్దూరు గున్నాలకొండలో శివరాత్రి మహాశివరాత్రి రోజు ప్రోగ్రాము పంజు పట్టడం అంటే దేవుడు మనం పూజ చేస్తాం, మనం ప్రేమతో దేవుడికి పూజ చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకు ఒకరికి తప్పిన వాళ్ళకి వస్తాడనే నమ్మకంతో మనం పంజు సేవ అనేది చేస్తాం. ఎవరికన్నా గాలి అలాంటిది ఒంటే వస్తుంది, తొలుగు కావచ్చు కూడా, మన ఆరోగ్యాలు బాగుండాలని ఇలాంటివి చేస్తా ఉంటాం. ఇప్పుడు కార్తీక మాసాల్లో ఊరికే చండాలు కొట్టి దర్శనం చేస్తాం పోతారు. మహాశివరాత్రి అంటే ఎంతో సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కాబట్టి ఆ పండుగ ఆయనతో బాగా సంతోషంగా మనం చేయాలి. రైల్వే కోడూరు కాన్స్టిట్యుయెన్సీ పెద్దూరు దగ్గర ఉన్నటువంటి గుండాలకోన మహా పరమ పవిత్రమైనటువంటి పుణ్యస్థలం. గత 400-500 సంవత్సరాల నుంచి శివుడు కర్కాటక రూపంలో బయటకు వచ్చి దర్శనమిచ్చి భక్తులను ఆశీర్వదించి వెళ్తున్నటువంటి పరమ పవిత్రమైన పుణ్యస్థలం. గత 400-500 సంవత్సరముల నుంచి శివుడు కర్కాటక రూపంలో ఇక్కడికి వచ్చి బయటకు వచ్చి భక్తులను ఆశీర్వదిస్తూ వారి కోరికలు నెరవేర్దిస్తూ మనం పెట్టినటువంటి ప్రసాదాన్ని లోపలికి తీసుకెళ్ళి మళ్ళా బయటికి తెచ్చి ఇస్తున్నటువంటి పుణ్యస్థలము. బయటికి తీసుకొచ్చిన ప్రసాదము పూర్తిగా వస్తే భక్తుల కోరిక పూర్తి అవుతుందని, అర్థం తెస్తే అర్థం ఇస్తుందని చిరకాలం నుంచి ఉన్న భక్తులకు నమ్మకము. ఒకప్పుడు ఇక్కడ అంటూ ముట్టు మైల 3 మైళ్ళ రేడియస్లోకి వస్తే తేనెటీగలు వారిని తరిమి వేస్తాయన్నటువంటి నమ్మకము ఉండేది. స్థలంలో జలపాతం ఉంది. ఆ జలపాతంలోకి వచ్చేటువంటి నీళ్లు ఎన్నో గుండాల నుంచి దాటి ఈ జలపాతంలో పడుతుంది. అది పరమ పవిత్రమైనటువంటి జలము. పసుపు గుండము, బూడిద గుండము అటువంటి అనేక రకములైనటువంటి గుండాల ద్వారా ప్రవహించి ఈ జలపాతంలోకి వచ్చి చేరుతున్నది. ఈ పవిత్రమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి స్థలము బహుశా అతి అరుదైనటువంటి పుణ్యక్షేత్రం. దీని గురించి భక్తులకు చాలా తెలియవలసినది. ఇదంత ప్రచారం లేనందువలనో ఎందువలనో తెలియదు, ఇది కాలేదు. ఇక్కడికి కీకారణ్యంలో ఉన్నందువలన ఈ పవిత్రమైన స్థలము బ్రిటిష్ గవర్నమెంట్ వారు 1837 సంవత్సరంలో ఇక్కడికి వచ్చుటకు రహదారికి స్థలాన్ని శాంక్షన్ చేశారు. అయినా కానీ ఏ కారణం వల్ల అయితే కానీ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా రోడ్డు కాలేదు. ఈ సంవత్సరము ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల ఈ కార్యకర్తల వల్ల కృషి వలన రోడ్డు ఏర్పడి మొట్టమొదటి మారుగా బస్సు సౌకర్యము ప్రయాణికులకు ఈ శివరాత్రి సందర్భముగా కలగజేయడం అయినది. ఈ పురాతన పవిత్రమైన స్థలంలో
సామూహిక స్వామివారికి శివాభిషేక సామూహిక చాలా సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి కూడా అభిషేకాలు వచ్చి వెళ్తున్నారు కోరికతో భగవంతుని మీద మాత్రము వాళ్ళందరూ శివలింగములు తెచ్చి స్వామివారి శివలింగం భక్తులు నలుగురు కాలంలో దంపతులను కూర్చోబెట్టి 3-4 సంవత్సరముల కిందట వందల సంఖ్యలో పంచామృత అభిషేకాలు ఎందుకంటే ఈ సంవత్సరంలో ఇక్కడ కీకారణ్యం కాబట్టి ఈ సంవత్సరములు పెంచులు ఇక మీదట గ్రూప్ భక్తులు వచ్చిన వారు ఒక 8 మంది కానీ 10 మంది కానీ కలిసి అభిషేకాలు చేసుకోవాలి. 4 గంటలకు వచ్చి సాయంత్రం వరకు ఉండి వెళ్ళేవారు. ఇప్పుడు సౌకర్యాలు పెరగడం వలన ఇక్కడ వ్యవస్థ ఏర్పడడం వలన గత సంవత్సరములో శివరాత్రి రోజున 7,500 మంది పైన వచ్చారు. అలాగే కార్తీక మాసంలో కూడా కార్తీక సోమవారంలో స్వామిని దర్శనం చేసుకోవడానికి వేల సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ వాళ్ళందరికీ భోజనాలు అన్నదానం చేసి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకు మినిమం వసూలు చేస్తున్నారు. కానీ ఇంకా ఇక్కడ కావలసిన సౌకర్యాలు చాలా ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే ఇక్కడ నీడ, భక్తులు వచ్చిన వాళ్ళు ఉండడానికి నీడ ఏర్పడాలి. అండ్ మినిమం ఫెసిలిటీస్ లైక్ ఇక్కడికి భక్తులకు వచ్చినటువంటి మినిమం ఫెసిలిటీస్ కావాలి. మొట్టమొదటి ఇదిగా ఆడవారు స్నానం చేసిన వారికి బట్టలు మార్చుకున్నటువంటి మరుగు కావాలి. రెండవది ఇక్కడ వచ్చిన భక్తులకు టాయిలెట్స్ చాలా ముఖ్యమైనటువంటిది. ఆ టాయిలెట్స్ సౌకర్యం కూడా చేయిస్తే ఒకటి చాలా ముఖ్యము. ఇప్పుడు రోడ్డు పడి దానివల్ల ఇప్పుడు భక్తులు రావడము అధిక సంఖ్యలో ఉండబోతుంది. ఆ అధిక సంఖ్యలో ఉన్నప్పుడు దానికి కావాల్సిన కనీస సౌకర్యాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఆ సౌకర్యాలు భక్తులు ఉదారంగా విరాళాలు ఇచ్చి కానీ వాళ్ళ కార్యక్రమాలు చేయిస్తే కూడా బాగుంటుంది. కర్కాటకేశ్వరుడు స్వామివారి గుండాలకోన కర్కాటకేశ్వర స్వామి ఇది మంచి కీకారణ్యంలో ఉన్నప్పటికీ గత 400-500 సంవత్సరములలో ఏ జంతువులను కానీ ఎవరికి కానీ ఏ భక్తునికి కానీ ఎటువంటి కానీ భయము కూడా జరగలేనటువంటి పవిత్రమైన స్థలము. కీకారణ్యంలో ఉన్నప్పటికీ అడవి జంతువులు ఉన్నప్పటికీ ఇక్కడ జంతువులు చిరుతలు ఉండొచ్చు. కానీ ఆ చిరుతలు కూడా భక్తులకు ఎప్పుడు ఈ గుండాల కోణంలో కనిపించలేదు. ఇన్ని వందల సంవత్సరాలలో ఈ పవిత్రత వలన ఆ జంతువులు కూడా ఇక్కడికి రావు అని భక్తుల విశ్వాసం. ఇక్కడికి ఈ పవిత్రమైన స్థలానికి మట్టి రోడ్డు ఏర్పడింది కాబట్టి అతి దగ్గర వరకు కూడా కార్లు కానీ బస్సులు కానీ వచ్చే సౌకర్యం ఏర్పడింది. ఈ సంవత్సరం నుంచి భక్తుల రాకపోకలు పెరిగి ఇక్కడ నిత్య పూజలు ఇవి జరిగేటువంటి అవకాశం చాలా ఉంది. దీనికి ఇవి జరిగినప్పటికీ ఇంకా కావలసినటువంటి కనీస సౌకర్యాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు కరెంటు లేదు. 2 కమ్యూనికేషన్కు ఈ సిగ్నల్స్ లేవు. 3 ఈ రోడ్డు కనీసం కొంత టైంలో తారు రోడ్డు అయితే భక్తులు మహా పవిత్రమైనటువంటి అతి అరుదైనటువంటి పుణ్యక్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకునే భాగ్యము కలుగుతుంది. ఈ తారు రోడ్డు రావడము. 2 కనీసం ఇక్కడ కరెంటు సౌకర్యం ఇక్కడ లేదు కాబట్టి, విద్యుత్ లేదు కాబట్టి ఇప్పటికీ కొన్ని నెలలు కొంతకాలం వరకైనా సోలార్ పవర్ పెట్టి సోలార్ ప్యానల్స్ పెట్టి సోలార్ ఇది పెట్టడము చాలా ముఖ్యము. ఇక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ భక్తులను ఈ మహా పవిత్రమైనటువంటి స్థలములు భక్తులు వచ్చి ఆశీర్వాదాలు తీసుకునేటట్టుగా చేయవలసినది మా విన్నపం.